జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రైతులకు అన్యాయం చేస్తున్న కూటమి సర్కార్, విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బొత్స ఆరోపణ. అలకబోనిన అరకు ఎంపీ తనుజారాణి, పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం అందుకు కారణమని వెల్లడి. రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే కూటమి సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని, లేని పక్షంగా వైఎస్ఆర్సీపీ నుంచి రైతు పోరును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏర్పడినా రైతులకు కడగంట్లు తప్పడం లేదన్నారు. కరువు లేదంటే అతివృష్టి, గిట్టుబాటు ధరలు లేకపోవడం వంటి పరిణామాలను రైతులు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తగ్గట్టుగా మొదటి నుంచి చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్నచూపు, వ్యవసాయం దండుగా అన్న భావనే ఉందని ఆరోపించారు. రైతులు కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో 11,700 రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒకాలు కానీ ఎవరైనా తక్కువ అమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏజెన్సీ ద్వారా కొంటామని చెప్పారు కదా. చెప్పండి, వాటికి 1 కేజీ అని కొన్నారా? మీరు 1 కిలో అంటే 1 కిలో కొన్నారా? కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిక్సర్ రైతులందరూ ధర్నాలు చేస్తారు? అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎన్ని కొన్నారు? మాటలు చూస్తూ కోటలు దాటిపోతాయి, కొండంతా చేతల్లో శూన్యం. చూసాం మన ప్రాంతంలో ఉన్నది చెరుకుకి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ, మనం చూడదాం షుగర్ ఫ్యాక్టరీ. ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం, చూసాం. అప్పటికే 70,000 టన్నులు చెరుకుని క్రష్ చేసింది. 1 రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు, జీతాలు ఇవ్వలేదని చెప్పారు, పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏంలే, ఇస్తాం అటాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు. ఇవాళకి 89,000 టన్నులు వచ్చి క్రషింగ్ అయింది. సుమారు 24 కోట్ల రూపాయలు దానికి రైతులకు ఇవ్వాలి. 1 రూపాయి పే చేయలే. అరటి పండుగ మద్దతు ధర లేదు, టమాటో పండితే టమాటోకి లేదు. ఇదేమి 1 సంవత్సరం పండిన పంటలు కాదు కదా, కొత్త పంటలు ఏం కాదు కదా. అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా. వ్యవస్థ పుట్టి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా, ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా. ఆ కార్యక్రమాల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది? ఊరికి హామీలు ఇచ్చారు కదా, హామీలతో కాదు చేతల్లో చూడండి. మీ హామీలు ప్రజలకు అర్థమైపోయాయి. ఇంకోసారి మోసపోయామని దఫాలుగా మోసపోతున్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయామని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు. జీవీఎంసీలో వైసీపీ పాలక మండలి నగర అభివృద్ధిని గాలికొదిలేసిందని, ఈ 4 ఏళ్లు అవినీతి అక్రమాలు పరమవాదిగా పాలన సాగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లు తమ వార్డులలో అభివృద్ధి జరగలేదని స్వయంగా కౌన్సిల్ సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరుతున్నారని సమర్థించుకున్నారు. చంద్రబాబు కూటమి కార్పొరేటర్లపై వైసీపీ నాయకులు నైతికత కోసం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆనాటి నుంచి కూడా 4 ఏళ్లు కూడా గౌరవ మేయర్ ఆధ్వర్యంలో నగర అభివృద్ధిని గాలికి వదిలేసి కేవలం అభివృద్ధి ముసుగులో
అవినీతికి పాల్పడి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే మహావిశాఖ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ముక్త కంఠంతో నగరం అభివృద్ధి చెందాలన్నా, నగరానికి అనేకమైనటువంటి ప్రాజెక్టులు రావాలన్నా, ఈ యొక్క నగరం రాష్ట్రంలోనే ప్రప్రథమ స్థానంలో నిలపాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి విశాఖ ప్రజలందరూ కూడా తీర్పునిస్తే సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే వాళ్ళ వార్డుల్లో అభివృద్ధి చెందటం లేదని చెప్పి భావించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం వీధి లైట్లు కూడా వాళ్ళ వార్డుల్లో మేము వేసుకోలేకపోయామని చెప్పి సాక్షాత్తు కౌన్సిల్ సమావేశాల్లో వాళ్ళ గోడు విలవించుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పనులు పూర్తి స్థాయిలో ప్రజలు సంతృప్తి చెందట్లేదని చెప్పి సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లు మొరపెట్టుకొని ఇంకా లాభం లేదని చెప్పి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు, అభివృద్ధి సంక్షేమం అనేటువంటి ఒక నినాదంతో ఏదైతే ప్రజలు పట్టం కట్టారో ఇది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి ఇవాళ కూటమిలోకి వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి మేమని చెప్పి భావించి వస్తూ ఉంటే ఈ వైసీపీ షాడో మేయర్లు, వాళ్ళ మాజీ మంత్రులు అమరు, కన్నబాబు వాళ్ళు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, మా యొక్క విశాఖ నగరపాలక సంస్థ కూటమి కార్పొరేటర్ల మీద వీళ్ళు నైతికత అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలు నైతికత అనేటువంటి విషయాన్ని మాట్లాడడానికి వైసీపీ కార్పొరేటర్లు కానీ వైసీపీ మాజీ మంత్రులకు కానీ అసలు కనీసం మీకు ఆ మాట మాట్లాడడానికి హక్కు ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే జీవీఎంసీలో ఏదైతే వానపల్లి రవికుమార్ గారు కోవిడ్ సమయంలో అనాథ సవాళ్ళు కూడా స్వచ్ఛందంగా సేవ చేసి దాన కార్యక్రమాలు ప్రాణాలు తెగించేసినటువంటి కుటుంబం, అటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ జరిగితే జీవీఎంసీ 31వ వార్డులో ఇదే వైసీపీ పార్టీకి అభ్యర్థి కూడా లేడు, నించోబడ్డానికి ఆ రోజు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకొచ్చి అంత గొప్ప తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ మీద చనిపోతే సానుభూతి కూడా లేకుండా నించోబెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టినటువంటి నీచమైన చరిత్ర వైసీపీ నాయకులది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్ని నాని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందేందుకే గతాన్ని మరిచి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దానటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. ఆయన ఏ గూడు నుంచి ఏ గూడుకి మారినా ఏదో ఒకటి ఇవాళ ఒక 21 మంది లోక్సభ సభ్యులకి నాయకత్వం వహించేటువంటి లావు శ్రీకృష్ణ గారు తనకున్నటువంటి అధికారాన్ని లేదా భగవంతుడు పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బతికించేదానికి మైక్ను వాడడం, తనకున్న అవకాశాన్ని వాడడం, లేదా పోలవరం ప్రాజెక్టుకి అరకొర నిధులు కాదయా, సంపూర్ణమైనటువంటి భూసేకరణతో సహా నిర్వాసితులకి చెల్లించాల్సినటువంటి డబ్బులతో సహా తక్షణం చెల్లించండి అని నిలదీసేదానికి
లోక్సభలో పల్నాడు ప్రజలు తనకి ఇచ్చినటువంటి మైక్లో మాట్లాడే అవకాశాన్ని ఆయన వాడుకోడు. లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరీ ప్రత్యేకించి సాగు కోసం, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అధికారికంగా లేదా కేఆర్ఎంబి ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేయటం కోసం పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తన మైకు వాడడం, లేదా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వం ప్రజలకి నూరిపోయటం వల్ల ఈ దేశ శ్రేయస్సుని కాంక్షించి దక్షిణ భారతదేశంలోని ప్రజలందరూ కూడా జనాభా నియంత్రణ కోసం కంకణబద్దులై ఆనాటి ప్రభుత్వం చెప్పిన లక్ష్యాన్ని ఆచరణలో పెడితే దాన్ని సాకుగా ఇవాళ డబుల్ ఇంజన్ మాట్లాడుతున్నటువంటి ఈ ఇద్దరు మోడీ గారు, అమిత్ షా గారు, వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి రాజకీయ ఏదైతే రూల్స్ పేరుతో లేదా జనాభా నిష్పత్తి పేరుతో లేదా జనాభా లెక్కల పేరుతో గడచిన 40-50 సంవత్సరాలుగా పాలకులు ఆపుకుంటూ, ప్రజానాయకులు ఆపుకుంటూ వస్తున్నటువంటి నియోజకవర్గాల వర్గీకరణని లేదా నియోజకవర్గాల డీలిమిటేషన్ని ఎత్తుగడగా కేవలం ఉత్తర భారతదేశంలోని 2-3 రాష్ట్రాల ఓటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేలాగా లేదా దక్షిణ భారతంతో సంబంధం లేకుండా దేశాన్ని ఏల్దామని చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనల్ని నిలదీసేదానికి పల్నాడు ప్రజలు ఇచ్చినటువంటి నీ లోక్సభలో మైక్ని వాడుతున్నావా అంటే దానికోసం వాడడం, నీ ప్రాంతం కోసం లేదా పల్నాడులో ఉన్నటువంటి వెనుకబాటుతనం గురించి లేదా పల్నాడులో ఉన్నటువంటి నీటి ఎద్దడి గురించి ఎప్పుడన్నా మాట్లాడతావా అంటే పల్నాడు ప్రజలు ఇచ్చిన ఆ మైకుని దానికోసం వాడవు. ఈ దేశం కోసం వాడవు, ఈ రాష్ట్రం కోసం వాడవు, దక్షిణ భారతదేశం కోసం వాడవు, మీ ప్రాంతం కోసం కూడా వాడే పని లేదు. కేవలం చంద్రబాబు ఏ కట్టుకథ చెప్తే, ఎటువంటి విషం చిమ్మమని చెప్తే ఆ విషం చిమ్మేటువంటి ఈ చిలక పలుకుల ప్రస్థానమే నిన్న లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ప్రసంగం. పెద్దపేగు క్యాన్సర్ చికిత్సకు అపోలో ఆసుపత్రి నూతన చికిత్స విధానాన్ని పరిచయం చేస్తుంది. కోల్ఫిట్ పేరుతో ఈ క్యాన్సర్ వైద్యానికి వైద్యులు శ్రీకారం చుట్టారు. మలం నుండి రక్తస్రావం, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆసుపత్రి వైద్యులు సూచిస్తూ ఈరోజు ఆరిలోవా అపోలో ఆసుపత్రిలో కోల్ఫిట్ వివరాలను వెల్లడించారు. అత్యంత తక్కువ ధరకు స్క్రీనింగ్ పరీక్షలు చేసి క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టవచ్చని, అయితే లక్షణాలు ముందుగానే గ్రహించి పరీక్షలు చేసుకోవాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. ఉన్న విషయం కోలన్ okay, you will find one person, either friend or that kind of adi kosam ee efforts koncham pettaru so that early diagnosis avutundi. Ekwa incidents aa village lo ochindi, aa problem solve avutundi. Suppose early stage lo diagnosis ki chances chala ekwa untayi. మన నెగ్లిజెన్స్ కోసం చాలా లేట్ అవుతుంది. లైక్ సింపుల్గా మోషన్లో బ్లడ్ పడుతుంది, ఓకే, అన్ని టైం ఏం అంటున్నారుకి ఇది పైల్స్ అవ్వచ్చు, అది అలాగే నెగ్లెక్ట్ చేస్తారు.
సపోజ్ రిపీటెడ్గా కాన్స్టెంట్గా బ్లీడింగ్ అవుతుంది మోషన్లో, డెఫినెట్లీ మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ చేయాలి. ఓకే, తర్వాతే ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్. దట్ మీన్స్ రోజుకి లేటెస్టే ఒక పర్సన్ ఓన్లీ 2 సార్లు మోషన్కి వెళ్తారు. సడన్లీ లాస్ట్ 1 మంత్ అయింది, రోజుకి నాకు 6 సార్లు 8 సార్లు అలాగే మోషన్ వెళ్ళాలికి ఇష్టం అవుతుంది. సో అలాగే ఆ ఫీలింగ్ ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్ కూడా ఒక ఛాన్స్ ఉంది కి క్యాన్సర్కి అర్లీ సిమ్టమ్ ఉండొచ్చు. ఓకే, సో కొలోన్ క్యాన్సర్ బా రెక్టమ్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్ ఛాన్సెస్ ఉంది, బట్ వీ హ్యావ్ టు బీ లిటిల్ బిట్ కేర్ఫుల్ అబౌట్ అవర్ ఓన్ సిమ్టమ్స్. సెకండ్లీ, ది ట్రీట్మెంట్ ఆఫ్ కొలోన్ క్యాన్సర్ హ్యాస్ అడ్వాన్స్డ్ వెరీ మచ్. ఎప్పుడు క్యూర్ ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లైక్ రేడియేషన్ థెరపీలో కూడా అర్లియర్ డేస్ 25 days 5 weeks రేడియేషన్ అవుతుంది, బట్ ప్రెజెంట్లీ రీసెంట్ డేటా అనుసారం ఈవెన్ 5 daysలో రేడియేషన్ అయిపోతుంది. తో టెక్నిక్స్ చాలా అడ్వాన్స్ అయిపోయింది, అవుట్కమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయింది. కొలోన్ క్యాన్సర్కి భయపడాలకి అవసరం లేదు, క్యూర్ ఛాన్సెస్ చాలా మంచిగా ఉన్నాయి. క్యాన్సర్ అనే పదం వినగానే అందరికీ చాలా భయం వేస్తుంది. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ హార్ట్ అటాక్ అంటే కూడా అంత భయపడరు, కానీ క్యాన్సర్ అనగానే అందరూ భయపడతారు. ఎందుకంటే మన అందరికీ తెలిసింది ఏంటి అంటే క్యాన్సర్ అయితే పేషెంట్ చాలాసార్లు చనిపోతారు, మనం కాపాడలేం. సో ఎందుకు ఈ అపోహ ఉంది అంటే చాలాసార్లు మనకి క్యాన్సర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏమీ చేయలేని స్థితిలో, అంటే నయం చేయలేని స్థితిలో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడైతే మొదలైందో క్యాన్సర్, అంటే ఒకవేళ పెద్ద పేగు క్యాన్సర్ కనుక తీసుకున్నట్లయితే పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చి అది ఏ లివర్కో లంగ్స్కో స్ప్రెడ్ అయిన తర్వాత మన దగ్గరికి వస్తూ ఉంటారు. సో డెఫినెట్గా అప్పుడు మనం కాపాడడానికి ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. ఒకవేళ మనం అది పేగులో ఉన్నప్పుడే మనం కనిపెట్టినట్లయితే మనం డెఫినెట్గా మనం క్యాన్సర్ని కంప్లీట్గా నయం చేసే అవకాశం ఉంటుంది. సో అందుకోసం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒకవేళ మనకి ఈ కొలనోస్కోపీ చేసి పెద్ద పేగులో ఉన్నప్పుడే మనం కురుపును మనం కనిపెట్టినట్లయితే కంప్లీట్గా మనం అది ఆపరేషన్ చేసి తీసేస్తే కంప్లీట్గా నయమైపోతుంది. కనీసం బీపీ షుగర్ కంటే కూడా ఇది చాలా తక్కువ డేంజర్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఎవరికి అయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుందో వాళ్ళని కనిపెట్టడం అనమాట. ఎక్కువగా 45-50 years దాటే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, ఎనీమియా అంటే బరువు తగ్గిపోవడం, రక్తహీనత ఉన్నవాళ్ళు, సో అలా కాకుండా పేరెంట్స్ అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా ఓన్లీ కోలన్ క్యాన్సర్ అనే కాకుండా గైనకలాజికల్ క్యాన్సర్స్ అంటే ఓవేరియన్, సర్విక్స్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ల వాళ్ళలో కూడా ఇంట్లో మిగతా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని లించ్ సిండ్రోమ్ అంటాం. అది కాకుండా బ్లడ్, ఆల్రెడీ డాక్టర్స్ చెప్పినట్టు మోషన్లో బ్లడ్ పడడం, ఇవన్నీ కూడా అందులో 8 years 45-50 years దాటే వాళ్ళకి. అది కాకుండా ఆల్రెడీ ఇంట్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకి 40 years దాటిన తర్వాత ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కొలనోస్కోపీ అనేది స్క్రీనింగ్ ప్రోగ్రామ్. అది కాకుండా ఎర్లీగా వచ్చిందనుకోండి క్యాన్సర్, ఆల్రెడీ ఇంట్లో ఎవరికైనా 30 years 40 yearsకి వచ్చిందనుకోండి, 10 years బిఫోర్ అంటే 20 yearsకే కొలనోస్కోపీ అనేది చేయాలన్నమాట. పెద్ద పేగులకి కింద భాగంకి రెక్టమ్ పేరు అంటారు. సో రెక్టల్ క్యాన్సర్స్లో ముందుగా ఆపరేషన్ గురించి రెడీ చేసుకోవడానికి, ఆ జబ్బు తగ్గించుకోవడానికి రేడియేషన్ ఉపయోగపడతాయి. ఆ రేడియేషన్ కోర్స్ ముందు ఇచ్చినప్పుడు సర్జికల్ ఫీల్డ్లో డాక్టర్స్కి కొద్దిగా సౌకర్యాలు జరుగుతాయి. ఆపరేషన్ బాగా చేయించుకోవడానికి, జబ్బు రాకుండా ఉండడానికి సర్జరీస్ వీలవుతాయి. రెండో పరిస్థితిలో జబ్బు ఎక్కడ స్ప్రెడ్ అయింది అనుకోండి, లివర్లో కానీ బ్రెయిన్లో, అటువంటి సమయంలో రేడియేషన్ ద్వారా కొద్దిగా బాధ తగ్గించుకోవడానికి, జబ్బు కంట్రోల్ చేయడానికి పాలియేటివ్ రేడియేషన్ అని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇది ముఖ్యమైన కోలన్ క్యాన్సర్ సంబంధించిన రేడియేషన్ రోల్ ఉంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే మనం దాని ట్రీట్మెంట్ ఎర్లీగా తక్కువ సిమ్టమ్స్ తోటి పేషెంట్కి ఏంటంటే తక్కువ కాస్ట్లో ఏంటంటే మనం చేస్తాం. ఎలా చేస్తామనంటే ఎయిదర్ ఇన్వేజివ్ టెస్ట్ ఆర్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఉంటాయి. ఇన్వేజివ్ టెస్ట్ అనేటప్పుడు సిగ్మాయిడోస్కోపీ ఆర్ కొలనోస్కోపీ అని ఉంటుంది. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ ఏంటంటే మనం 5 years 10 yearsకి ఒకసారి చేసినా సరిపోతుంది. నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అనేటప్పుడు ఏంటంటే ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్, ఫీకల్ ఆకల్ బ్లడ్ టెస్ట్ ఇవి ఉంటాయి. ఇవి జస్ట్ ఏంటంటే పేషెంట్ వస్తారు, జస్ట్ ఒక స్టూల్ శాంపిల్ ఇస్తారు, వెరీ హైలీ సెన్సిటివ్ టెస్ట్, అండ్ ఇంకేమీ చేయని అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఏమైనా పాజిటివ్ వస్తే ఏంటంటే మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. ఎర్లీగా ముందు మోర్ ఓల్డ్ పీపుల్కి, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కోలన్ క్యాన్సర్ వచ్చి ఇప్పుడు కొంచెం యంగ్ ఏజ్లోనే
బిలో 40 ఇయర్స్లో కోలన్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కోలన్ క్యాన్సర్ మనకి డయాగ్నోజ్ అయ్యే ముందు అది ఒక 5 to 10 ఇయర్స్ పడుతుంది. సో ఒక పేషెంట్కి ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వచ్చిందంటే కోలన్ క్యాన్సర్ స్టేజ్ రావడానికి ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుంది. అలా ప్రోగ్రెస్ అయ్యేది క్యాన్సర్గా మారుతుంది. సో ఈ ఇనీషియల్గా ఉన్న 5 to 10 ఇయర్స్లో మనం పిక్ చేస్తే అది క్యాన్సర్ అవ్వకముందే మనం యూ కెన్ ట్రీట్ ఇట్. పెందుర్తి జనసేన పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సుమారు 15 లక్షల రూపాయల చెక్కులను 8 మంది బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ విధంగా వారిని ఆదుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోపోతే వారి ఆసుపత్రి బిల్లులను తీసుకొని తమ కార్యాలయానికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కు అర్జీ చేసుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. 1 నెలలోపే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫోటో రాలేదట. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకి బాసటగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఒక తృప్తినిచ్చే కార్యక్రమం, ప్రజలకి ఒక భరోసా. మాకు ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా మా ప్రభుత్వం ఉంది, మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఆదుకుంటుందని ఒక భరోసా. మరి ఈరోజు 9 మందికి దగ్గర 14,92,000 అంటే ఆల్మోస్ట్ 15 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన అసెంబ్లీ ఆఖరి రోజు ఒక రోజు ఉండిపోయి మరీ ఈ చెక్కులన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చాం. ఇంకా ఒక 20 చెక్కుల వరకు పెండింగ్ ఉన్నాయి, ప్రాసెస్లో ఉన్నాయి. గతంలో ఒక 20 చెక్కుల పైనే ఇచ్చాం ఈ 8 మాసాల కాలంలో. నేను పేద ప్రజల్ని నియోజకవర్గంలో ఒకటే కోరుతా ఉన్నాను, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవటానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ పేదవాడి కళ్ళల్లోనూ కూడా నీళ్లు చూడకూడదు అనే ఒక మంచి సంకల్పంతో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతూ, మరి ఇది ఒక ప్రజాప్రతినిధులుగా మాకు కూడా ఒక తృప్తినిచ్చే కార్యక్రమం. మా చేతులతో ఒక్కొక్కరికి 4 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 1 లక్ష ఇలా చెక్కులు ఇస్తున్నప్పుడు వాళ్ళ మొహంలో వచ్చే ఆనందం కానీ, ఒక తృప్తి కానీ, అది మాకు చాలా ఆనందాన్నిచ్చే కార్యక్రమం. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి నేను మళ్ళీ కోరుతా ఉన్నాను, మీరు ఎప్పుడు మీ డబ్బులతో వైద్యం చేయించుకున్న ఆ ఒరిజినల్ బిల్లులు మా ఆఫీసుకి తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసుకోండి. తప్పకుండా దాన్ని ప్రాసెస్ చేసి వితిన్ 1 మంత్ లోపే మీకు ఆ చెక్ వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి మాటిస్తాను. గాజువాక శ్రీ కృష్ణ యాదవ్ కళ్యాణ మండపంలో వైజాగ్ నేషనల్ ఎడ్యుకేషన్ పెన్షనర్ సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్ల మహాసభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ఎన్ఏఎస్సీ ప్రెసిడెంట్ కమాండర్ అశోక్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మినిమం పెన్షన్, హయ్యర్ పెన్షన్ కి ఉద్యోగులు, కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ల మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రతి ఒక్క పెన్షనర్ కి 7,500 రూపాయల పెన్షన్, పెన్షనర్ భార్యాభర్తలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంస్థ జిల్లా అధ్యక్షులు ఉరుకూటి బాబురావు, ప్రధాన కార్యదర్శి అప్పారావు, సంస్థ ప్రతినిధులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరి కోసం మనలాంటి ప్రజల కోసం కాబట్టి అది కాదు. ఇది ప్రజాస్వామ్యంలోనే మీరు ఆశించింది సామాన్యుడు బతకాలి, సమాజానికి న్యాయం చేయాలని ఆశించి భారతదేశానికి వరకు చెప్తానండి, ట్రై చేస్తానండి. అశోక్ రావుత్ గారి మాటల్లో ఆయన మాట్లాడుతూ, నేను ఆల్రెడీ గవర్నమెంట్తో ఏం సంప్రదించాను, ఎంతవరకు వచ్చాయి, ఏ విషయాలు అటు పిఎఫ్ ఆఫీసులో వాళ్ళకి అందరికీ ఎలా చేశాను ఇవన్నీ వివరంగా నేను వివరిస్తాను. అందుకే ఇక్కడికి వచ్చాను. కాబట్టి మా ఈ పోరాటం ఆగదు. మనకి మినిమం పెన్షన్ 7,500 వచ్చేంత వరకు మాత్రం ఈ పోరాటం కొనసాగుతుందనేసి ఆయన అందరికీ రిటైర్డ్ ఎంప్లాయీస్
పెన్షనర్స్ అందరికీ ఒక చక్కని భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇచ్చారు కాబట్టి మనం అందరం తప్పకుండా భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో ఆయన ఏం చెప్తే దానికి మనం అందరం फॉलो అవుదామన్నది మన ఆలోచన. EPS 95 पेंशनरों के लिए जो लड़ती है उसका मैं राष्ट्रीय अध्यक्ष हूं और आज यहाँ विशाखापट्टनम में हमारे लोगों से मिलने, उन्हें हमारे अब तक की क्या प्रगति हुई है, क्या बातें हुई है प्राइम मिनिस्टर जी से और वित्त मंत्री से और श्रम मंत्री से, और क्या एश्योरेंसेस मिल रहे हैं और कहां तक हमारा काम होगा मिनिमम पेंशन के बारे में, जिसमें 7,500 महंगाई भत्ता और उसी प्रकार उसके साथ DA और उसी प्रकार मेडिकल फैसिलिटीज फॉर बोथ हस्बैंड एंड वाइफ, और उसके अलावा हायर पेंशन के मामले में क्या प्रगति है और रिजेक्टेड एप्लीकेशंस के बारे में क्या कुछ हुआ है. వాణిజ్య సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్లలో పార్కింగ్ రుసుమును యాజమాన్యాలు, బయటి వ్యక్తులు వసూలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేయరాదని ఏపీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఖచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసిందని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే స్పష్టం చేశారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నెంబర్ 44 ప్రకారం ఈ ఏడాది మార్చి 24న జారీ చేసిన జీవోలో గతంలో జారీ చేసిన 2017 మార్చి 28న జీవో ఎంఎస్ నెంబర్ 119ను అమలు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులను కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు జీవో అమలుకు ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి వసూలు చేసినట్లు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. Organization. This is the victory of all consumers of Andhra Pradesh. So heads of the consumers. కొత్తగా వచ్చినటువంటి మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాస్ చేసినటువంటి జీవో వల్ల కన్జ్యూమర్స్గా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాటిల్లో ప్రముఖంగా ఏంటంటే మనం ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే మనం ఎంటర్ అయ్యి అక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసినా చేయకపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి. పార్కింగ్ అంటే మనం ఏదైనా పూర్వం చూసినట్లయితే ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాపు ముందు ఆగి మనకు కావాల్సిన వస్తువుని తీసుకొని వచ్చే వరకు మన వాహనం ఏదైతే ఉందో ఆ షాప్ ముందు ఆపడానికి ఒక ప్లేస్ ఉండేది. మరి ఇప్పుడు మనం షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వేల కొద్దీ కొంతమంది కన్జ్యూమర్స్ లక్షల కొద్దీ కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం. అయినప్పటికీ పార్కింగ్ సౌకర్యం అనేది మనకు లేదు. అధికార దుర్వినియోగంతో తనను రోడ్డున పడేశారని పంచాయతీ కార్యదర్శి సమీహ ఆరోపించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శిగా ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 5 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించానని చెప్పారు. ఎంతో నీతి నిజాయితీగా తన విధులు నిర్వహించానన్నారు. అయితే ఆయా ప్రాంతాల్లోని అధికారులు తనపై హరాస్మెంట్ చేశారని ఆరోపించారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా అవరోధాలు సృష్టించే వారిని వాపోయారు. ప్రభుత్వ సమావేశాలకు రాకుండా అధికారులు అడ్డుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగింపు వివాదం సచివాలయానికి తాళం వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారినా ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయకుండా తనని వేధించిన అధికారులకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోనైనా తనకు న్యాయం చేయాలని సమీహ కోరారు. ఎలాగంటే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి శ్రీ రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్కి ఇచ్చినటువంటి బీసీఈ రిజర్వేషన్ని నేను సద్వినియోగం చేసుకున్నానండి. ఉద్యోగం సంపాదించుకున్నాను. పోస్టింగ్ ఎక్కడిస్తే అక్కడే చేశాను. ఒక మహిళని కూడా చూడకుండా నాకు లోపల పంచాయతీలు వేశారు. ఎక్కడ వేసినా నా డ్యూటీ ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. అయితే ఈ లోపల పంచాయతీలు అంటే మొదటి పంచాయతీ అంటే నాకు వేసిన ఫస్ట్ పోస్టింగ్ జర్జుల గ్రామ పంచాయతీ, కుమ్మడ, రంగవైలు, బుంగాపుట్టు, గిన్నెలకోట, ఇవన్నీ మీరు వినే ఉంటారు. ఇవి ఏరియాస్ ఎట్లాంటివి అన్నవి. సీలేరు, ఇటువైపు అనంతగిరి మండలంలో వేస్తే ఎగువ శోభ. 5 సంవత్సరాల్లో దాదాపు 13 సార్లు నన్ను డెప్యుటేషన్ వేశారండి. అన్నీ కూడా సినీ పంక్తిలోనే. నేను ఏదైనా నా తల్లికి బాగాలేదండి, నాకు ఇక్కడ అవసరం ఉంది అనేసి అంటే ఎమ్మెల్యే గారి రికమెండేషన్ లెటర్ తీసుకురండి
అదే వాళ్ళు వేయాలనుకోండి, ఎమ్మెల్యే గారు చెప్పారు వేస్తాం, ఫలానా వ్యక్తి చెప్పారు వేస్తాం, మీరు అక్కడ వేసినా వేయండి బాబు, నా పని ఏదో నేను చేసుకుంటానన్నాను. నేను ఒళ్ళు కళ్ళు దగ్గరెట్టుకొని ఉద్యోగం చేశానండి. నేను ఒళ్ళు హోనం అయ్యేటట్టుగా నేను చదివి ఉద్యోగం తెచ్చుకున్నానండి. వీళ్ళ యొక్క దీని వలన అంటే వీళ్ళ మనోభావాలు ఇంకేంటో వీళ్ళ ఈగోలకి నా ఉద్యోగాన్ని, నా భర్తని, నా పిల్లల్ని రోడ్డు మీదకి ఈడ్చేశారు. ఈరోజు నేను ఈఎంఐలు కట్టుకోలేక నా ఇంటికి సీజ్ చేసే పొజిషన్కి వచ్చింది. పొజిషన్ కాదు, నా మొహం చూసి వాళ్ళు ఊరుకుంటున్నారు. ఇల్లు సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరి చేతుల్లో ఉన్నదే కదా సీఎం గారు. ఇప్పుడు నేను సీఎం గారినే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా సీఎం గారు, రాష్ట్రం మీ చేతుల్లో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది, మీరు నాకు తక్షణం న్యాయం చేయండి సార్. నా పెండింగ్ బిల్స్ నాకు ఇప్పించండి. నాకు ఇమీడియట్గా కావాల్సింది అది. ఇమీడియట్గా నన్ను నా పోస్టింగ్లో తీసుకోండి, ఎంక్వైరీ థరోగా చేయించండి. నేను దీనికి మించి ఇంకేం అడగను. నాకు ఊరకనే ఉద్యోగంలో తీసుకోమని నేను అడగటం లేదు, రీఎంక్వైరీ చేయించండి. ఈలోగా నా పెండింగ్ బిల్స్ ఇవ్వండి. నాకు పండగ చేసుకోవాలి సార్, రంజాన్ ఉంది, నేను ఫిత్రా కట్టాలి. ఫిత్రా అంటే పేదవాళ్ళకి ఇస్తారు సార్. ఈరోజు నేను ఆ ఫిత్రా డబ్బులు ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేను సార్. అంటే నేను పేదదాన్న నేను అడుక్కోవాలా మీ గవర్నమెంట్లో? పార్లమెంట్లో ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడం అన్యాయమని అరకు ఎంపీ తనుజారాణి అలకబున్నారు. పార్లమెంట్లో అరకు కాఫీ రుచులు అందించడం ఎంతో గర్వించదగ్గ విషయమైనప్పటికీ తన ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే మరింత బాగుండేదని మీడియా ముందు ఆమె వాపోయారు. నిన్న జరిగిన ఇనాగ్రేషన్, అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం. అయితే ఈ అరకు స్టాల్ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం, మనందరికీ ప్రౌడ్ మూమెంట్. ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు. కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు. ఇన్వైట్ చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు, చింతించలేదు. కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది, అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అని ఆలోచి రైతులు ఎంత కష్టపడుతున్నారు, చెమటోచి కష్టపడి అరకు కాఫీని పండించిన రైతుల్ని, ఒక 10 మంది రైతుల్ని పార్లమెంట్ వరకు తీసుకుని వస్తే ఇక్కడున్న ప్రముఖులందరూ కూడా అరకు కాఫీని టేస్ట్ చేస్తూ ఉంటే ఆ రైతులు వాళ్ళని చూస్తే వాళ్ళు పడ్డ ఆనందం, వాళ్ళు పడ్డ కష్టం అంతా కూడా అక్కడ సాటిస్ఫాక్షన్ అవుతుంది అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా మన అరకు కాఫీ అన్నది నాట్ ఓన్లీ ఫేమస్ ఫర్ ద అరకు కాఫీ, ఇట్స్ ఫేమస్ ఫర్ అదర్ స్పైసెస్, it's famous for pepper, it's famous for turmeric, it's famous for jaggery, it is famous for tamarind. ఇట్లాంటి స్పైసెస్ ఎన్నో ఉన్నాయి. అరకు కాఫీ మాత్రమే అరకుకి ఫేమస్ కాదు, అరకు ఫేమస్ ఫర్ ఆల్ ద స్పైసెస్. ఇట్లా ఎన్నో ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా మనం బయటకు తీసుకుని వచ్చి ఇక్కడ పార్లమెంట్ సాక్షిగా ఎంతో మంది ఎంపీలకు కానీ, స్పీకర్లు కానీ, లేకపోతే ఇక్కడ నిన్న పార్టిసిపేట్ చేసిన అందరికీ మనం తెలియజేయవలసిన పరిస్థితి ఉండేది. లోకల్ ఎంపీ గారైనటువంటి తనుజారాణి గారిని పిలకపోవటానికి నేను అనుకునే ఫస్ట్ కారణం ఏంటంటే, ఒకటి షీఈ్ ఏ ట్రైబల్ గర్ల్, నంబర్ 2 షీఈ్ ఏ వైఎస్ఆర్ పార్టీ, నంబర్ 3 షీఈ్ నాట్ దట్ మచ్ క్యాపబుల్ టు క్వశ్చన్ దెమ్ అని అనుకుంటున్నాను. నేను ఈ రోజున ఒక ప్రశ్న అడుగుతున్నాను. గౌరవ పార్లమెంట్ సభ్యులందరినీ, ఎవరైతే ఆ కాఫీ ఫంక్షన్కి వెళ్ళారో వారందరికీ కూడా, ఎందుకంటే విశాఖపట్నం జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఎంపీలు మొత్తం అందరూ కలిపితే ఒక 30-32 మంది ఉంటాం. ఈ మాత్రం అందరూ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి
మీరు ఫంక్షన్ చేస్తే మీకే కదా ఆ యొక్క గొప్పతనం. షీ కెన్ అప్రోచ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, షీ కెన్ అప్రోచ్ ఆనరబుల్ ప్రెసిడెంట్ జీ, షీ కెన్ ఆల్సో అప్రోచ్ ఆనరబుల్ స్పీకర్. నేను ఒకటే కోరుతున్నాను, మేమందరం కూడా కేవలం వెనుకబడినటువంటి వర్గాలు అలాగే అణగారిన వర్గాలు అనేటువంటి ఉద్దేశంతోనే మీరు మమ్మల్ని కావాలని చిన్న చూపు చూస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు అన్యాయం చేస్తున్న కూటమి సర్కార్, విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బొత్స ఆరోపణ. అలకబోనిన అరకు ఎంపీ తనుజారాణి, పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం అందుకు కారణమని వెల్లడి. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.